మిత్రులు ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ ఒకటి ఎందుకండి తన మీద అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు కేసు పెట్టింది ఈయన మీద అంటే ఏమైనా తప్పు చేసిండు ఆయన అంటే ఏ తప్పు చేయలేదు, మరి కేసు ఎందుకు అరెస్ట్ అయ్యండి ఈయన అంటే ఇతను పదే పదే నిజాలు ప్రచారం చేస్తున్నాడు, అది మంచిది కాదు కదా, అందుకే కేసు అయిందని ఒక కార్టూన్. ఇవాళ వర్ధమాన రాజకీయాలలో ఏ రాష్ట్రం అని కానీ ప్రభుత్వం ఏదైనా కానీ ఇవాళ మీడియా కూడా ఎవరు ఉండాల్సిన గీతలో వారు లేని కారణంగా, ఎవరి హద్దుల్లో వారు లేని కారణంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు, పార్టీకో మీడియా ఉన్నది, అది లేని వాళ్ళు సోషల్ మీడియా మీద ఆధారపడి ఉన్నారు. ప్రజల వాయిస్ రావాలన్నప్పుడు, ప్రజా సమస్య ప్రధాన ఎజెండా కావాలన్నప్పుడు ప్రధాన స్రవంతి మీడియా కంటే వాళ్ళ డిజిటల్ మీడియానే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. 1990ల నాటికి ఉన్న పరిస్థితి వేరు, 2009, 2010లో ఈజిప్టులో వచ్చిన ఒకానొక మార్పు డిజిటల్ మీడియా ఫేస్బుక్, ఆ తర్వాత ఆక్యుపై వాల్ స్ట్రీట్ వచ్చింది, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాలకు డిజిటల్ మీడియా ఒక సింబాలిక్గా ఉన్నది. ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకొని విషయాలను సోషల్ మీడియా ఉన్నట్టుగా మాట్లాడిస్తున్నది. ఈ డిజిటల్ మీడియా పైన ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఒక తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది డిజిటల్ మీడియా పైన. కారణం ఏమిటంటే ఇది సరిహద్దులు లేని, ఏ ఆంక్షలు లేని ఒకానొక వేదిక. ఏ ఆంక్షలు లేనప్పుడు, ఎవరి పెత్తనం లేనప్పుడు సహజంగానే దానిపైన దానికి స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉంటుంది. అక్కడనే సమస్య వస్తున్నది. మరొక అంశం, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు 3, ఒకటి పెట్టుబడిదారి, 2 సామ్యవాదం, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో ఉన్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఇది కులాధార ఆర్థిక వ్యవస్థ. దీని నిర్మాణమే కులంతో ఉన్నది. అది నువ్వు రాజకీయ పార్టీ తీసుకున్నా, నువ్వు పరిశ్రమలు తీసుకున్నా, లేదా ఇంకేదైనా సంపద తీసుకున్నా, అది కులాధారితమైన అభివృద్ధి నమూనా, కులాధారితమైన ఆర్థిక వ్యవస్థ ఇది. ఈ కులాధారమైన ఆర్థిక వ్యవస్థ రాజకీయాల్లో నుంచి మీడియాలోకి ఇది ఇంటర్లింక్ కలిగి ఉన్నది. కాబట్టి అక్కడ పనిచేస్తున్న వారు ఒక బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. అదనంగా ఇంకొక అంశం ఏమిటంటే కింది కులాల ప్రజలు, పంచమ కులస్తులు లేదా సమాజంలో విస్మరణకు గురైన వారు, వారి పట్ల దాడి చేయడానికి వచ్చినప్పుడు సహజంగానే కోపం కులం పేరుతో వస్తుంది. ఊళ్ళలో తిడతారు, నీ ముఖముల పాలను చెప్పు అంటారు, చెప్పులు అందరూ వేసుకుంటారు, వాని చెప్పి ఎందుకు పెడతావు అంటే అంత విస్మరణకు గురైన, అంత తీసివేయబడిన వాడు అని అర్థం. అంటే అంత తీసివేసేవానితో పోల్చి అంత తక్కువ చేసి అనడం. ఇక దాడి చేయాల్సి వచ్చినప్పుడు ఆ వీడియోలో నేను అక్కడక్కడ కొన్ని విన్నాను. నేను కులం దాన్ని ఉదహరిస్తూ కులం ఆ కసిని మొత్తాన్ని, కోపాన్ని కులంతో, అంటే ఆ కోప తీవ్రత కులంతో తిడుతూ దాడి చేయడం అనేది, విచక్షణ కోల్పోవడం అనేది. ఇది వీళ్ళు ఒక్కరైనా, వీళ్ళు మొదరా అంటే వీళ్ళు మొదలు కాదు, వీళ్ళు చివరా కాదు. ఇక్కడ ఎవరు దీన్ని అదుపు చేయవలసి ఉన్నది? కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు సామాజిక న్యాయానికి, ప్రజాస్వామిక విలువలకు, అంతర్గత ప్రజాస్వామ్యానికి ఒక పేటెంట్గా మాట్లాడతారు. మరి ఒకానొక సమస్య వచ్చినప్పుడు దాన్ని లేవనెత్తే కనుక దానిలో తప్పులు ఏమిటో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదా ఎవరైతే దాడి చేసినారో మిగతా వాళ్ళు మాట్లాడి దాన్ని ఎత్తుచూపేంత వరకు చూడకుండా వాళ్ళే దాన్ని నివారించుకున్నా, లేదా అప్పుడే కేసులు నమోదు చేసి ఉన్నా ఇప్పటిదాకా ఈ చర్చ వచ్చే పరిస్థితి ఉండదు. రాహుల్ గాంధీ వాళ్ళ మాట్లాడుతున్న విషయాలు ఏమన్నారు? ఆయన జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలన్నారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో స్వేచ్ఛ ఉన్నదా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో తమను ప్రశ్నిస్తున్న వారి పట్ల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఇది వితిన్ ద కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఈ దాడి ఘటన తర్వాత డిజిటల్ మీడియా పైన లేదా దానిపైన నియంత్రణ ఏ రూపాల్లో ఉండబోతున్నదో అందరి అనుభవంలోకి వస్తున్నది. త్వరలో ఒక చట్టం కూడా రాబోతున్నదని ఒక చర్చ జరుగుతుంది. అంటే డిజిటల్ మీడియాపై నియంత్రణ ఉండాలి, ఏ వచ్చిన తర్వాత విపరీతమైన వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని. కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ ఆర్టికల్ 19, జీవించే హక్కు ఆర్టికల్ 21, ఆర్టికల్ 13, 14, 15, 16, 17 నుంచి 21 వరకు ఇవి తరచుగా అంటరాని కులాల ప్రజల విషయంలో దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. గౌరవప్రదంగా జీవించే హక్కు ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఈ విషయంలో ఏ గౌరవిస్తున్నారు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఎన్సీఆర్బీ లెక్కలు తీయండి, 50,000కు తగ్గకుండా దాడులు జరుగుతున్నాయి.
అంటే ఎవరొచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ దాడుల పరంపర ఆగడం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరో ఒక ప్రభుత్వము ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన చర్య తీసుకోవాలి, లేదా ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. అమలు చేసినప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది, వ్యవస్థ పైన ప్రభుత్వాలపైన నమ్మకం వస్తుంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. పర్టికులర్గా ఈ విషయంలో మాత్రం ఇందాక నేను చెప్పినట్లుగానే పార్టీల వారీగా మీడియా ఉన్న కారణంగా ఖచ్చితంగా వీరు అని చెప్పగలిగిపోవచ్చునేమో, కానీ ఒక మనిషిని ఇంకో మనిషి దాడి చేయడమే తప్పు. ఒక మనిషిని ఇంకో మనిషి అంత హింస పెట్టడం అంతకన్నా తప్పు. అంటే చట్ట పరిధిని దాటి మనిషిని ఒక మనిషిని తన్నడానికి నీకు అనుకున్న పిల్లల్నే కొట్టే హక్కు లేదు. హక్కు లేనప్పుడు పరాయి వ్యక్తిని ప్రశ్నించడాన్ని అంత చచ్చిపోయే విధంగా కొట్టడం ఏమిటి? అంటే ఇష్టానుసారంగా చేయవచ్చు, ఎవరినైనా ఏమైనా అనవచ్చు అనే ఒక ధీమానా? దీన్ని ఎట్లా ఆలోచిస్తారు డెమోక్రసీలో? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము నిర్దిష్టంగా వారిపైన అంటే ముందు రాబోయే రోజుల్లో ఏ చర్య ఎట్లా ఉండబోతున్నదో చూడాలి. భవిష్యత్తులో మీడియా విషయంలో ప్రభుత్వం తప్పునెత్తి చూపితే కనుక తప్పును సరిదిద్దుకోండి, ఆ తప్పును ప్రజల ముందు ఉంచండి, లేదా తాము ఏం చేస్తున్నామో దాన్ని వివరించే ప్రయత్నం చేయండి. ఇవాళ అర్థం కాకపోవచ్చు, కానీ రేపైనా తప్పకుండా ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటారు. ఇట్లా మీడియా పైన దాడుల విషయంలో ప్రభుత్వము ఒక నిర్దిష్ట కార్యాచరణ తీసుకోవాలి. అందరూ అడుగుతున్నారు తమ పైన దాడి చేసేవానికి రక్షణ కల్పించండి అని. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీడియా కూడా, మీడియాకు వాస్తవానికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువ. ఇవాళ వారు హక్కుల గురించి మాట్లాడుతున్నారు, తమకు రక్షణ కల్పించమని అడుగుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదు. వాస్తవానికి అది వచ్చి ఉన్నదంటే కనుక ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వివరించవలసినది. దాడి చేసే వారి పట్ల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వారు మిగతా వారి కంటే కూడా వారు మరింత హద్దుల్లో ఉండాల్సిన అవసరము అనివార్యత ఉన్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి లేదా మన రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులకు ఒక అభయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.